గోంగూర బోటి కర్రీని ఇలా వండితే చాలు కొంచెం కూడా నీచు వాసన రాకుండా ఉంటుంది. ఒక్కసారి ఇలా వండితే నిజంగా గిన్నె ఊడ్చాల్సిందే. తిన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కర్రీ టేస్ట్‌కి ఫిదా కావాల్సిందే. నేను సుచిత్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఈ మంచి టేస్టీ రెసిపీని తయారు చేయడం కోసం లేతగా ఉండే ఫ్రెష్ గోంగూరని తీసుకొని పుల్లలు లేకుండా ఒలుచుకొని క్లీన్ చేసి తీసుకోవాలి. ఓ పెద్ద గిన్నె తీసుకొని ఒలిచిపెట్టుకున్న గోంగూరను వేయాలి. అందులోనే లేతగా ఉండే కరివేపాకు, ఓ పెద్ద కట్ట మోతాదులో చిన్న మెంతి కూరను తీసుకోవాలి. నిజంగా బోటి కర్రీలో ఇలా గోంగూరను వేసి వండితే అసలు కొంచెం కూడా నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో మటన్ బోటీని చాలా ఇష్టంగా తింటారు. అయితే ఈ గోంగూరను వేయడం వలన బోటీ కర్రీ టేస్ట్ చాలా రెట్లు పెరిగిపోతుంది. ఆకుకూరల్లో ఇసుక చాలా ఎక్కువగా ఉంటుంది. బాగా కొంచెం ఎక్కువ నీళ్ళల్లో దేవుకొని ఓ పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. అందులో పసుపు, ఉప్పు, కారం, నూనె వేసుకొని స్టవ్ పైన పెట్టాలి. ఇక్కడ మనం తీసుకున్న గోంగూరకి సరిపడా ఉప్పు, కారాలని సపరేట్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ మనం బోటీ కర్రీకి దానికి సరిపడా ఉప్పు, కారాలని సపరేట్‌గా వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తీసుకున్నటువంటి మటన్ బోటీ కేజీ మోతాదులో ఉంది. దీనికి 4 కట్టల గోంగూర అయితే సరిగ్గా సరిపోతుంది. మంట తగ్గించి లో ఫ్లేమ్‌లో ఉంచి సన్నని మంట మీద గోంగూరని మగ్గించుకోవాలి. ఈ లోపల మటన్ బోటీని క్లీన్ చేసుకుందాము. రన్నింగ్ వాటర్లో 7-8 సార్ల దాకా బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాతనే మరుగుతున్న వేడి నీటిలో వేసి కొంచెం ఉప్పు వేసి 5 నిమిషాల సేపు ఉడికించాలి. బోటీ అనేది డైజెషన్ పార్ట్ కాబట్టి గడ్డి వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి క్లీన్ చేసుకుంటే కంప్లీట్‌గా క్లీన్ అవుతుంది. బాగా ఉడికించుకున్నటువంటి గోంగూర మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. స్టవ్ పైన లోతుగా ఉండి కొంచెం వెడల్పుగా ఉండేటటువంటి ప్యాన్ కుక్కర్ తీసుకొని ఒక పెద్ద సైజులో ఉండే 2 ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేయాలి. ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. కొంచెం ఉడికితే చాలు. వెంటనే 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి 5 నిమిషాల సేపు మూత పెట్టి మగ్గించండి. టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత 2 టీ స్పూన్ల మోతాదులో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేయండి. నాన్ వెజ్ వంటకాలకి ఎప్పుడూ కూడా అల్లం వెల్లిగడ్డ పేస్ట్‌ని ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసి వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని పచ్చివాసన పోయేదాకా ఉడికించుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి బోటి ముక్కల్ని వేయాలి. కొద్దిగా పసుపు, టేస్ట్‌కి సరిపడా కారం పొడి, చాలా కొద్ది మోతాదులో ఉప్పుని వేయండి. ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలపండి. 2 నిమిషాల సేపు బాగా కలిపిన తర్వాత ఒక టీ గ్లాస్ మోతాదులో వాటర్‌ని వేసి మూత పెట్టి ఒక 7-8 విజిల్స్‌ని రానివ్వండి. గోంగూర మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత పప్పుగుత్తితో ఇలా మెత్తగా ఎనుపుకోవాలి. బోటీ కర్రీలో ఎప్పుడూ కూడా ఉప్పుని చాలా తక్కువగా వేయండి. 8 విజిల్స్ తర్వాత ఆవిరి నార్మల్‌గా పోయిన తర్వాత మూత తీసి మనం ఎనుపు పెట్టుకున్నటువంటి గోంగూర మిశ్రమాన్ని బోటీలో వేయండి. వేయించిన ధనియాల పౌడర్‌ని ఒక టీ స్పూన్ మోతాదులో వేసి కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసి సన్నని మంట మీద ఒక 5 నిమిషాల సేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర బోటీ కర్రీ రెడీ. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర బోటీ కర్రీ. బోటీ కర్రీలో గోంగూర వేసి వండినప్పుడు ఎలాంటి గరం మసాలా ఐటమ్స్‌ని అస్సలు వేయకండి. ఇలా వండితేనే కూర చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.